నమస్తే, జీవనరేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. 7-8 నెలల బేబీస్ చాలా బిజీగా ఉంటారు. ఇది వారి లైఫ్ లో అన్నీ ఆవిష్కరించే పీరియడ్. నేర్చుకోవడం సరే, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఈ సమయంలో మొదలవుతుంది. అందుకే బాగా నవ్వుతూ ఉంటారు. ఈ నెలల నుంచే వచ్చిన 2 అక్షరాల మాటలను మరింత ఈజీగా అనటం మొదలు పెడతారు. ఇక వద్దు అనటం వర్బల్ గా, నాన్ వర్బల్ గా కూడా చెప్పడం నేర్చుకుంటారు. ఈ నెలలో ఎలాంటి మైల్ స్టోన్స్ బేబీస్ లో చూడొచ్చు? డాక్టర్ దగ్గరికి చెకప్ కి వెళ్తే ఎలాంటి అంశాలను అడిగి తెలుసుకోవాలి? బేబీ ఫింగర్ ఫుడ్స్ ని ఈ నెలలో మొదలు పెట్టాలా? సాలిడ్ ఫుడ్స్ ట్రాన్సిషన్ అంటే 6 నెలల మొదలు ఈటింగ్ హ్యాబిట్స్ ని ఏ విధంగా మారుస్తూ పోవాలి? ఇలాంటి అంశాల సమాహారమే మీ జీవనరేఖ చైల్డ్ కేర్. 8వ నెలలోకి ప్రవేశించిన బేబీ ఎలాంటి మైల్ స్టోన్స్ ని అచీవ్ చేస్తాడు? కొందరు ఈ స్థాయిలో నిల్చునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అందరూ కాదు. ఒక చేతి నుంచి మరో చేతికి వస్తువు మార్చే స్కిల్ వీరికి 8వ నెలలో డెవలప్ అవుతుంది. ఇంకా ఎలాంటి స్కిల్స్ ని 8వ నెల బేబీస్ కనబరుస్తూ ఉంటారో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో 8 నెలల బేబీ ఉంటే తల్లి, తండ్రి అలాగే ఇంటిల్లిపాదికి ఫుల్ టైం పాస్ అని చెప్పొచ్చు. ఎంతో చీర్ఫుల్ గా ఉంటూ యాక్టివ్ గా ఉంటారు 8వ నెల బేబీస్. చబ్బీగా ఉండే బుజ్జి చేతివేళ్లతో టాయ్స్ ని అవలీలగా పట్టుకోవడం కూడా ఈ నెల బేబీస్ లో చూడొచ్చు. ఇక ప్రతి బేబీ కూడా తనదైన రీతిలో, తనదైన స్పీడ్ లో ఎదుగుదల మైల్ స్టోన్స్ ని అచీవ్ చేస్తుంది. అంటే ఎవరి గ్రోత్ వారికి నార్మల్ అన్నమాట. ఇదివరకు చెప్పుకున్నట్టే ఒకే వయసు ఉన్న ఏ 2 బేబీస్ కూడా ఒకేసారి ఒకే మైల్ స్టోన్ అచీవ్ చేయాలని రూల్ లేదు. ఇప్పటికీ పాకడంలో నిష్ణాతులైన బేబీస్ ఈ సమయానికి తమ వెయిట్ ని తమ కాళ్ల మీద తీసుకుంటూ ఏదైనా సపోర్ట్ తో నిల్చునే ప్రయత్నం చేయడం కూడా అరుదేమీ కాదు. ఇక కొందరు పాకడం లేదా క్రాలింగ్ ని పూర్తిగా స్కిప్ చేసేయొచ్చు కూడా. ఇలా మైల్ స్టోన్ మిస్ చేయడం ఎంతవరకు సరైనది? ఈ చాలా మంది పిల్లలు 8వ నెల చివరిలో బోర్లా పడుతుంటారు. కొందరు 9 నెలల వరకు కూడా బోర్లా పడకపోవచ్చు. ఆ తర్వాత ముందుకు పాకటం మొదలెడతారు. కొందరు పిల్లలు ఈ పాకటం అనేది స్కిప్ చేసి బోర్లా పడటం, ఆ తర్వాత ఏదైనా సపోర్ట్ దొరికితే పట్టుకొని కూర్చోవటం లేదా పట్టుకొని నిల్చోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది స్కిప్ అవడం అనేది కూడా సహజమే. ప్రీమెచ్యూర్ గా పుట్టిన ఇన్ఫాంట్ మైల్ స్టోన్స్ అచీవ్ చేయడంలో కాస్త వెనుకగా ఉండొచ్చు. కాకపోతే వారి అడ్జస్టెడ్ ఏజ్ ప్రకారం, అంటే వారు అసలు పుట్టవలసిన సమయాన్ని లెక్క వేసుకుని ఆ నెలల తేడాలో వారు మైల్ స్టోన్స్ అచీవ్ చేయొచ్చు. ఇక 8వ నెల బేబీస్ లో ఎలాంటి మైల్ స్టోన్స్ ఉంటాయో చూద్దాం. మొదటిది, తమ శరీర బరువుని వారి కాళ్ల మీద మోస్తూ శరీరాన్ని లేపే ప్రయత్నం చేయగలుగుతారు. అంతేకాదు ఏదైనా సపోర్ట్ తీసుకుని నిల్చునే ప్రయత్నం కూడా చేయొచ్చు. 2, ఏదైనా తినేందుకు ఇస్తే తామంతట తాముగా చేత్తో పట్టుకుని తినే ప్రయత్నం చేస్తారు. 3, తమని ఎవరైనా పిలిస్తే లేదా ఏదైనా ధ్వని వస్తే ఆ దిక్కుగా తిరిగి చూస్తారు. 4, టాయ్స్ తో ఆడుతుంటే అది చెయ్యి జారి పడిపోతే దాని గురించి వెతుకుతారు. అంతేకాదు తమ చేతిలో టాయ్ ని ఎవరైనా తీసేసినా దాని గురించి వెతుకుతారు. బిట్వీన్ 6th or 5.5-6 months నుంచి 8 months వరకు కూడా ఫస్ట్లో ఆ పిల్లలు కూర్చోబెట్టి మనం ఆడినప్పుడు, ఒక టాయ్ ఇచ్చినప్పుడు దే టెండ్ టు త్రో ద టాయ్ ఆర్ దే ప్లే. కానీ ఒక టాయ్ని వాళ్ళు త్రో చేసినప్పుడు ఆ 5th monthలో అంతే 1-2 సార్లు ఆ టాయ్ పడిపోయిన టాయ్ని వెంపు చూస్తారు. కానీ అది మనం ఇస్తే మళ్ళీ ఇంటరాక్షన్ పెరుగుతూ ఉంటుంది. కానీ అదే ఇంకొక 2 months గడిస్తే, అంటే 5th month, 6th month, 7th month కూడా గడిచిపోతే ఆ ఆబ్జెక్ట్కి పర్మనెన్సీ అంటూ వస్తుంది. అంటే మనం కూర్చోబెట్టుకున్నప్పుడు, ఎదురొకళ్ళు కూర్చోబెట్టి మనం ఆడినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే పడేస్తారో, ఆ ఆట వస్తువుని పడేసినప్పుడు మనం అది తీసి ఎత్తే వరకు కూడా మనల్ని చూస్తూనే ఉంటారు వాళ్ళు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఫస్ట్లో అంటే 2-3 నెలల క్రితం అదే కోరిక లేని పిల్లలు ఇప్పుడు ఆ పడిపోయిన వస్తువును నువ్వు తిరిగి ఇవ్వాలి. సో అంటే ఈ క్లోజ్ లూప్ కమ్యూనికేషన్, క్లోజ్ లూప్ డెవలప్మెంట్ అన్నది జరగాలి బిట్వీన్ ది ఎవరైతే ఆడుతున్నారో బేబీతో, ఆ బేబీకి, ఆ కేర్ గివర్కి, అట్ ది సేమ్ టైం టాయ్కి. సో కంప్లీట్గా
పడేయటం మళ్ళీ తీసివ్వటం, లేకపోతే పడేయటం మళ్ళీ తీసివ్వటం జరుగుతుంది. ఆబ్జెక్ట్ పర్మనెన్సీ అంటూ వస్తుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది మరో ముఖ్యమైన మైల్ స్టోన్. ఒక చేతిలో ఉండే వస్తువుని మరో చేతిలోకి మార్చడాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఇక దాగుడు మూతలు ఆడడంలో కూడా ఆసక్తి చూపిస్తారు ఈ స్థాయి బేబీస్. ఏదైనా టాయ్ ని వారి నుంచి తీసేసుకుంటే అది సాధించేందుకు ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా వారి ఎదుగుదలని సూచించే అంశాలే. ఆ ఆబ్జెక్ట్స్ ని చేతిలో పెట్టుకొని ఒక చేతితో పట్టుకునే పిల్లలు అది ఒక్కొక్కసారి ఒక చేతిలోంచి ఇంకొక చేతిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్. రెండోది, వాళ్ళకి ఆ ఆబ్జెక్ట్ చేతిలోంచి ఎట్లా వీడి చేయాలో తెలియాలి వాళ్ళకి. సో సపోజ్ మనం మూడో బొమ్మ ఇచ్చినప్పుడు ఒక బొమ్మ విడిచిపెట్టి అప్పుడు మూడో బొమ్మ తీసుకోవాలన్న జ్ఞానం వాళ్ళకి డెవలప్ అవ్వాలి. లేకపోతే ఈ రైట్ సైడ్ ఒక బొమ్మ ఉన్నప్పుడు అదే సైడ్ నుంచి కూర్చుని మనం ఇంకో బొమ్మ ఇస్తే, అరే ఈ బొమ్మను మనం లెఫ్ట్ సైడ్కి తీసుకొని అప్పుడు రైట్ సైడ్ తోటి ఇంకొక బొమ్మ తీసుకోవాలి అన్న జ్ఞానం డెవలప్ అవ్వాలంటే చేతులు ఓపెన్ అయి ఉండాలి, క్లోజ్ చేసే ప్రసక్తి లేదు. సో కంపల్సరీగా మిటెన్స్ అన్నవి వాడొద్దు. నెక్స్ట్, వాళ్ళకి కొన్ని బొమ్మలు ఇవ్వాలి, సాఫ్ట్ టాయ్స్ ఇవ్వాలి, క్లీన్గా ఉండే సాఫ్ట్ టాయ్స్, సేఫ్గా ఉండే సాఫ్ట్ టాయ్స్ ఇవ్వాలి. సాధారణంగా ఆడపిల్లలు మగపిల్లలతో పోలిస్తే మైల్ స్టోన్స్ ని మరింత ముందుగా అచీవ్ చేస్తూ ఉంటారు. ఇక నడక విషయంలో కూడా 8వ నెలలో కొందరు శిశువులు నడుస్తూ ఉంటారు. ఇలాంటి వారిని చూసి మా బాబు నడవటం లేదే అని వారిని కూడా వాకర్ సహాయంతో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొందరు పేరెంట్స్. ఇది ఎంతవరకు మంచిది మీరే చూడండి. కొందరు బేబీస్ 8వ నెలకే నడుస్తూ ఉండడం చూస్తాం. ఇది ఎంతవరకు పాసిబుల్ అని మీరు అడగొచ్చు. క్షణం పాటు బాడీ వెయిట్ ని క్యారీ చేస్తూ నిల్చోవడం ఈ నెలలో చూడొచ్చు. కానీ 8వ నెల ఆరంభానికి నడవడం కొద్దిగా తక్కువే అని చెప్పాలి. సాధారణంగా ఆడపిల్లలు మగపిల్లల కంటే మైల్ స్టోన్స్ అచీవ్ చేయడంలో ఒక అడుగు ముందుంటారని కూడా అంటారు. ఇది ఎంతవరకు నిజమని చూస్తే, ఈ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా కట్ ఆఫ్ టైం, ఈ ఏజ్లో మాటలు వస్తాయి, ఈ ఏజ్లో నిలబడతారు, ఈ ఏజ్లో నడుస్తారు అనే కట్ ఆఫ్ డేట్స్ ఉండవు. ఇది ఒక రేంజ్ ఉంటుంది. పాపకు మధ్య బాగా వేరియేషన్స్ ఉంటాయి. వారి పాప 8వ నెలకే నడుస్తుంది, మా బాబు నడవడం లేదని కొందరు తల్లులు సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అది కూడా ఒకవేళ బేబీకి వాకర్ ని అలవాటు చేసి ఉంటే అది డ్రాగ్ చేస్తూ అడుగులు వేస్తూ ఉండొచ్చు. వారు ఇలా చేశారు కాబట్టి తమ బేబీని కూడా 8వ నెలలో వాకర్ ని ఇచ్చి నడిపించే ప్రయత్నం చేయొచ్చా అనే సందేహానికి సమాధానంగా వైద్యులు ఏమంటున్నారో చూడండి. మనం నుంచోబెట్టినప్పుడు వాళ్ళు ఏదన్నా ఒక ఆబ్జెక్ట్, ఒక కుర్చీ కానీ మంచం కానీ లేదా మనల్ని పట్టుకుని కానీ నుంచోబెడతాం, మనం తీసుకెళ్ళి నుంచోబెడతాం. అట్లా చేసినట్టయితే వాళ్ళు నుంచుంటారు. సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు సొంతగా లెగిసి నుంచుంటారు. ఏంటంటే మనల్ని పట్టుకుని కానీ లేకపోతే ఆబ్జెక్ట్స్, ఫర్నిచర్, చైర్ కానీ లేకపోతే బెడ్ కానీ పట్టుకుని లెగిసి నిలబడతాం. దట్ ఈస్ అ సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్ థింగ్, ఈ నుంచున్నప్పుడు సపోర్ట్ పట్టుకొని క్రూజింగ్, మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేయటం ఒకటి. నెక్స్ట్ థింగ్ ఇస్ మెల్లగా కొంచెం ఫాస్ట్గానే పట్టుకుని అడుగులు వేయటం లేకపోతే మనల్ని పట్టుకుని అడుగులు వేయడం. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సొంతగా లెగిసి నుంచొని అప్పుడు అడుగులు వేయటం. అవన్నీ కూడా దశల వారీగా స్లోగా దఫాలుగా జరుగుతాయి. అంటే ఇట్ స్టార్ట్స్ రఫ్గా ఒక 7-7.5 నెలల నుండి సుమారు 11 నెలల వరకు కూడా జరుగుతూ ఉంటుంది. ఆడపిల్లలు కొంచెం ఫాస్ట్గా నడుస్తూ చూస్తాం, మగపిల్లలు ఆడపిల్లలతో కంపేర్ చేసి చూసినట్టయితే కొంచెం స్లోగా ఉంటుంది, జనరల్గా చూసే పద్ధతి ఇది. సో ఈ నడవటంలో కానివ్వండి, నుంచోవడంలో కానివ్వండి, మనం ప్రోత్సాహం, ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వాలంటే వాళ్ళకి అవసరమయ్యేటట్టు ఇవ్వాలి తప్పించి మనం వాళ్ళని వాకర్లో కూర్చోబెట్టి వాకర్లో నుంచోబెట్టడం కానీ చేయడం మంచిది అసలు కానే కాదు. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ లెగ్స్ మీద వాళ్ళు నుంచోగలగాలి, కానీ మనం వాళ్ళని అన్నెసెసరీగా వెయిట్ బేర్ చేయించకూడదు. ఎప్పుడైతే మనం అన్నెసెసరీగా వెయిట్ బేరింగ్ చేసినట్టయితే ఎక్కువసేపు నుంచోబెట్టడం కానీ ఎక్కువసేపు వాళ్ళని వాకర్లో నుంచోబెట్టడం కానీ చేస్తే దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఏడు 8 నెలల్లో బేబీస్ తినే 2-3 చెంచాల సిరియల్ కూడా
పెట్టడం పెద్ద ఛాలెంజ్గా మారుతుంది అమ్మలకి. ఇక 6 నెలల నుంచి నెమ్మదిగా ఆహారాన్ని మారుస్తూ ఇవ్వాల్సి వస్తుంది. ముందు బాగా మెత్తగా, ఆ తరువాత కాస్త బరకగా, ఇక 8వ నెలలో టేబుల్ ఫుడ్ అంటే మన రోజు తినే ఫుడ్స్ కాకపోతే సాఫ్ట్గా చేసి పెట్టాలి. ఈ ట్రాన్సిషన్ ఎంతో కష్టమైనది, కానీ కొన్ని మెలకువలతో ఇది సాధ్యం. అది ఎలాగో మీరే చూడండి. 6 నెలల సమయంలో బేబీకి మొదటి ఆహారాన్ని మొదలుపెట్టినప్పటి ఎగ్జైట్మెంట్ పేరెంట్స్ కి 8వ నెల సమయానికి నెమ్మదిగా తగ్గుతూ పోతుంది. ఎందుకంటే సాలిడ్ ఫుడ్ పెట్టడంలో ఇబ్బంది పెట్టే అంశాలు అనేకమున్నాయి. 1, అప్పటిదాకా కేవలం తల్లిపాలు తాగేందుకు అలవాటు పడ్డ బేబీ సడన్ గా సెమీ సాలిడ్ గా ఏదైనా మింగాలి అంటే అందుకు సుముఖత చూపకపోవచ్చు. ఇక 6-7 నెలలు గడిచి 8వ నెలకి కొంత బరగ్గా ఆహారాన్ని తినగలిగే పొజిషన్ లో శిశువు ఉండాలి. అందరూ పిల్లలు మల్టీగ్రెయిన్ తినడం వల్ల ఒక దాంట్లో తక్కువ ఉన్న పోషకాలు ఇంకో దాంతో భర్తీ చేస్తాం మనం. అన్ని మైక్రో న్యూట్రియంట్స్ కావాల్సిన పిల్లలకు కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యము, బ్యాలెన్స్డ్ డైట్ మనము ఇవ్వగలుగుతాము మల్టీగ్రెయిన్ ఇవ్వడం వల్ల. ఇవన్నిటిని వేయించి పౌడర్ చేసుకొని డబ్బులో పెట్టుకొని ఆ పౌడర్ను వండి జావ మాదిరిగా చేసుకొని దాంట్లో ఇంత నెయ్యి, దాంట్లో బెల్లం కలిపితే సంపూర్ణమవుతుంది. అది ఆ బెల్లము నెయ్యి కలిపినప్పుడు ఎంతో రుచికరంగా ఉంటుంది. అందరు పిల్లలు ఇష్టంగా తింటారు దీన్ని జావ మాదిరిగా చేసిస్తే. అదే పెద్దగా అయిన కొద్దీ దాన్ని కొద్దిగా చిక్కగా చేసి సెమీ సాలిడ్గా ఇవ్వచ్చు. దాన్నే ఇడ్లీలు చేసుకోవచ్చు, దాన్నే దోశలు కూడా చేసుకోవచ్చు. కనుక ఆ మల్టీగ్రెయిన్ కాంపనెంట్ 2 mix is better than unimix, 3 mix is better than 2 mix, 4 is better than 3 mix, multimix is better than 4 mix. ఈ కాన్సెప్ట్ లో పోవాలి మనం. ట్రాన్సిషన్ ఇన్ సాలిడ్ ఫుడ్స్ అంటే మొదటిగా జారుడుగా మొదలుపెట్టి ఆ తర్వాత కాస్త బరగ్గా, ఇంకా ఎదిగే కొద్దీ చేతికి ఏదైనా తినేందుకు ఇవ్వడం. ఇది బేబీస్ కి అలవాటు చేయడం కష్టం. చేతిలోకి తీసుకొని కోఆర్డినేటెడ్ గా నోటి దాకా తెచ్చి నోట్లో పెట్టుకుని తినడం 8 నెలల సమయంలో మాస్టర్ చేయలేరు, కానీ సపోర్టుతో ఇది సాధ్యం. ఫింగర్ ఫుడ్స్ గా చెప్పుకునే ఈ అలవాటుని 8వ నెలకి చేయడం మంచిది. ఇదే నెమ్మదిగా వారికి డైనింగ్ హ్యాబిట్స్ ని నేర్పేందుకు సాయపడుతుంది. మన నాయనమ్మలు అమ్మమ్మలకు ఎవరు ఇలా తినిపించలేదు. సంవత్సరం దాటిన తర్వాత ఆకలైనప్పుడు ప్లేట్లు వేస్తే వాళ్ళే తిన్నారు. అలాగే జీవరాశి, జంతురాశి కూడా కోతిపిల్ల కోతేం పెట్టదు, ఆవు దూడకు నోట్ల గడ్డి పెట్టి ఏం కుక్కది, అలానే పిల్లిపిల్లకు పిల్లి పెట్టదు, కుక్కపిల్లకు కుక్క పెట్టదు. వాటి తిండి అవే తింటాయి. కనుక మన పిల్లలకు ఇంకా ఎక్కువ మెదడున్న వాళ్ళు, ఎక్కువ తాహతున్న వాళ్ళు, వాళ్ళ కడుపు నింపుకునే తాహతు వాళ్ళకు ఉంటుంది అని తల్లిదండ్రులు గమనించవలసిన విషయం. బయట దొరికే సిరియల్ కంటే కూడా ఇంట్లో తయారు చేసి పెట్టే ఆహారం శిశువుకి ఎంతో మేలు చేస్తుంది. మన చేతులతో వండి పెట్టామన్న తృప్తి కూడా తల్లికి మిగులుతుంది. బయట రెడీగా దొరికే ఫార్టిఫైడ్ ఫుడ్స్ ని బేబీకి పెట్టాలా లేదా ఇంట్లో వండి పెట్టాలా? ఈ ప్రశ్న ఎప్పుడూ హాట్ డిబేట్ పాయింటే. పోషకాలతో నిండిన ఫార్టిఫైడ్ బేబీ సీరియల్ ఫుడ్స్ నేడు మార్కెట్లో అందుబాటులో ఎన్నో ఉన్నాయి. కానీ బేబీకి ఇచ్చే మొదటి ఆహారాలను స్వంతంగా తమ చేత్తో చేసి పెట్టడం అనే భావనలో ఎంతో తృప్తి ఉంది. సమయం అలాగే వీలు ఉంటే ఇంట్లో వండి పెట్టే ఫుడ్ బేబీకి ఎప్పటికీ మంచిదే. దీని శుభ్రత, క్వాలిటీ పట్ల ఎలాంటి సందేహం ఉండదు కదా. చాలా బిజీ అనుకున్న వాళ్ళు బజార్లో ఉన్న కమర్షియల్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెచ్చుకొని తినిపించడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేయడం వల్ల కడుపులో ఆహారం నిండుతూ ఉండొచ్చు, కానీ ఆహారంతో పాటు ప్రేమ కూడా నిండాలి. ఎప్పుడైతే తల్లి ఇంట్లో తయారు చేసి పెడుతుందో అప్పుడే కడుపు నింపుతుంది, ప్రేమ కూడా నింపుతుంది. బజార్ నుంచి తెచ్చుకున్న తిండి వల్ల కడుపు నిండుతుంది కానీ ప్రేమ నిండదు. బజార్లో తెచ్చుకున్న డబ్బా తిండిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, దాంతోపాటు ప్రాసెసింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కెమికల్స్ అవసరమా అని అంటే అవసరం లేదు. వాటితో ఏమన్నా నష్టాలా ఉన్నాయి? దాంట్లో అలర్జీలు, ఇమ్యూన్ మెకానిజమ్స్లో దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇన్ఫెక్షన్స్కు లోబడే అవకాశం ఉంటుంది, అలర్జీలకు లోబడే, ఆస్తమాకు లోబడే అవకాశం ఉంటుంది, ఇమ్యూన్ మీడియేటెడ్ డిజార్డర్స్కు లోబడే అవకాశం ఉంటుంది. కనుక ఆహారంతో పాటు
ప్రేమ కూడా ముఖ్యము. తల్లి వండుతూ ఉంటే నా బిడ్డ తినాలనే ప్రేమ రంగరించి, పెట్టేటప్పుడు నేను తయారు చేసిన నా బిడ్డకు పెట్టాలనే ప్రేమ దాంట్లో ఇమిడి ఉంటుంది. కనుక ప్రేమ కూడా కావాలి ఆహారంతో పాటు ప్రేమ ఉన్నప్పుడే సరి అయిన ఎదుగుదల ఉంటుంది. తల్లిపాలకి బాగా అలవాటు పడ్డ శిశువు సాలిడ్ ఫుడ్స్ ని చూస్తే ముఖం తిప్పేస్తుంటాడు. అసలు నోరు విప్పనే విప్పడు. ఒక స్పూన్ ఫుడ్ పెట్టాలంటే గగనమైపోయింది అని వాపోతూ ఉంటారు మదర్స్. ఇలాంటి కండిషన్లో ఏం చేయాలి మీరే చూడండి. బేబీకి 6 నెలల దాకా తల్లిపాలు తాగుతూ ఆమె స్పర్శని ప్రేమని పొందుతూ సడన్ గా సాలిడ్ ఫుడ్ పెడితే సహజంగానే వారు రిజెక్ట్ చేస్తారు. ఇక 6 నెలల తర్వాత తల్లిపాలతో మాత్రమే శిశువు ఎదుగుదల పూర్తి కాదు కాబట్టి సాలిడ్ ఫుడ్ తప్పనిసరని తెలిసి వారికి ఏదో ఒక రకంగా కాస్త అన్నం పప్పు ముట్టించే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యే తల్లులు ఎందరో. మరి పేచి పెట్టే ఇటువంటి బేబీస్ తో సాలిడ్ ఫుడ్ ఎలా తినిపించడం మీరే చూడండి. మామూలుగా చిన్నపిల్లల వైద్యుల దగ్గరికి వచ్చే తల్లులు, నేను పాలిస్తున్నాను, మీ నుంచి ఆహారం పెడితే తినటం లేదు అనే షికాయత్ ఉంటుంది, కంప్లైంట్ ఉంటుంది. పాలిస్తూ కడుపు నింపుతూ ఉంటే వాళ్ళు మేరేది కొత్తది తినడానికి వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అదే కడుపు ఖాళీ పెట్టి 3-4 గంటల తర్వాత ఆఫర్ చేస్తే కడుపు కాలితే ఏదైనా రుచికరంగా ఉంటుంది. ఆకలి రుచి ఎరుగదు. ఆకలి అయినప్పుడు ఏది పెట్టినా మనకు రుచిగానే ఉంటుంది. కనుక వాళ్ళకు కొద్దిగా కడుపు ఖాళీ పెట్టి ఆహారం మనం తయారు చేసింది పెడితే, ద్రవ పదార్థంగా పెడితే మంచిగా తీసుకుంటాను. నువ్వు పాలిచ్చి పెడితే వాళ్ళు తినరు. ఇంకొకటి ఏంటంటే బాటిల్ పాలు తాగే వాళ్ళు తినరు. ఎందుకంటే బాటిల్ పెట్టడానికి అట్లా తాగేస్తారు. తల్లి కుష్, పిల్ల కుష్. ఎందుకంటే కడుపు నింపిన తల్లి సంతృప్తిగా ఉంటుంది, నా కడుపు నిండిందని బిడ్డ సంతృప్తిగా ఉంటుంది. ఇలా అట్లా ఈజీగా తాగేది ఇచ్చిపెట్టి మనం తిని నమిలి మింగాలంటే కొద్దిగా వాళ్ళకు కష్టతరమైంది అని అనుకుంటారు పిల్లలు. కనుక బాటిల్ ఇంట్లో తీసేస్తే వాళ్ళు తినగలుగుతారు. అంటే ఈజీ చాయిస్ ఇచ్చి కష్టమైనది చేయమంటే ఎవ్వరూ చేయరు ప్రపంచంలో. కనుక బాటిల్ తీసేసి ఆహారం పెడితే తింటారు. బేబీ మొదటిసారిగా అమ్మ అంటే తల్లి మనసు ఉప్పొంగిపోతుంది. ఆ మాట మళ్లీ మళ్లీ వినాలని ఆమె వేచి చూస్తుంది. అమ్మ అనే పదానికి తన బేబీకి అసలు అర్థం తెలుసా అనే సందేహం కూడా ఆమెకి వస్తుంది. బేబీ మొదటి ముద్దు మాటల వెనుక అర్థం ఏమై ఉంటుంది మీరే చూడండి. మమ్మా, అమ్మా, మా, ఆయి, ఇలా ఏ భాషలోనైనా అమ్మ అనే మాటలో ఉండే తీయదనం ప్రత్యేకమైనది. 6వ నెల నుంచే శిశువులు తమ స్వరాన్ని వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముద్దులొలికే బేబీస్ పలికే మొదటి మాటలు ఎంతో క్యూట్ గా ఉంటాయి. ప్రత్యేకించి బేబీ మొదటిసారిగా అమ్మ అని పిలిచినప్పుడు ఆ తల్లి ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేం. ఆ, తా, మా అనే శబ్దంతో ఎన్నో శబ్దాలను చేస్తూ ఉంటారు. వీటికి అర్థం వారికి తెలిసే వారు ఇలా అంటున్నారా అనే సందేహం వస్తుంది. ఇది కేవలం వారు మనం చెప్పే సౌండ్స్ ని అనుకరించడం తప్ప అర్థం తెలిసి కాదు. ఈ పిల్లలండి మంచి ఇమిటేటర్స్. మనం చేసే శబ్దాలని, తర్వాత మనం చేసే ఈ యాక్షన్స్ని వాళ్ళు త్వరగా క్యాచ్ చేసి ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే అమ్మ, అప్ప, తాత, పాప అని అంటూ ఉంటారు. బహుశా దాని గురించి వాళ్ళకి అర్థం తెలియకపోవచ్చు, బట్ అవి వాళ్ళకు చాలా ఫెమిలియర్ వర్డ్స్ కాబట్టి వాళ్ళ తల్లితో కానీ ఇతర కుటుంబ సభ్యులతో కానీ రియాక్ట్ అయ్యేప్పుడు ఆ పదాలు వాడుతూ ఆనందిస్తూ ఉంటారు. బహుశా వాటి అర్థాలు వాళ్ళకి తెలియకపోవచ్చు. కాకపోతే ఈ తల్లిదండ్రుల నుంచి పరిసరాల నుంచి వచ్చే ఆ రెస్పాన్స్ని చూసి వాళ్ళు చాలా ఆనందపడతారు. అది మాత్రం వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా తల్లి, తండ్రి అనే మాటలకు ఎన్నో పర్యాయ పదాలున్నాయి. బాబా, అబ్బా, పప్పా, దాదా, ఇలా నాన్నకి. అమ్మ, ఆయి, మామ్, మమ్మ, ఇలా అమ్మకి. పిల్లల మొదటి మాటల మీద చేయబడిన రీసెర్చ్ కొన్ని ఆసక్తికరమైన సంగతులను తెలియజేస్తున్నాయి.
రకరకాలుగా ఉన్న ఈ పదాలన్నీ కూడా బేబీలు పలికే మొదటి ముద్దు మాటల్లో నుంచే పుట్టాయని తెలుస్తోంది. కనీసం 12 నుంచి 14 నెలల వయసు వచ్చేదాకా వారు చెప్పే మాటలకు వారికి అర్థం తెలియకపోవచ్చు. 10వ నెలకే మాటలను చెప్పే పిల్లలు లేకపోలేదు. ఇక కొందరు 2వ ఏడు వచ్చే సమయానికి మొదటి మాటలు మాట్లాడడం కూడా చూస్తాం. మాటలు అంటే 7వ నెల నుంచి కొంతమంది పిల్లలు కొన్ని పదాలు అంటూ ఉంటారు. చాలామంది పిల్లలు 3వ నెల నుంచే వోకల్గా రెస్పాండ్ అవుతుంటారు. ఈ మామూలు 2 అక్షరాల పదాలు చాలామంది పిల్లలు 9వ నెల నుంచి మాట్లాడుతుంటారు. బట్ 7వ నుంచి మాట్లాడవచ్చు, 8వ నుంచి మాట్లాడవచ్చు. కొందరు పిల్లలు కొంచెం ఆలస్యంగా మాట్లాడవచ్చు. బట్ సంవత్సరం దాటాక కూడా కనీసం 2 అక్షరాలు కలిపి పదాలు చెప్పలేకపోతే తప్పకుండా దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయడం మంచిది. రెగ్యులర్ గా మన నిత్య సంభాషణల్లో దొరలే మాటలు చెప్పడానికి కూడా మొదటి అక్షరాన్ని చెప్తూ ఉంటారు బేబీస్. ఉదాహరణకు అన్నం అంటే ఆమని, బాటిల్ ని బా అని, బాల్ కూడా బా అని, ఇలా అన్నమాట. అలాగే టాటాని చెప్పేందుకు తాతా, బై బై చెప్పడం కూడా బాబా అని. ఇలా వారి మాటలకు అర్థాలను కనిపెట్టడం కొంచెం కష్టమే. ఎక్కువ సందర్భాల్లో అది కేవలం తల్లికి మాత్రమే బాగా అర్థమవుతుంది. జీవనరేఖ చైల్డ్ కేర్ లో హెల్తీ బేబీ టిప్ మీకోసం. ప్రతి తల్లిదండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎత్తెంతుంది, పొడువు ఎంతుంది, తలకాయ ఎంతుంది అనేది చూస్తారో దాంతో పాటు డెవలప్మెంట్ ఎట్లా ఉంది డాక్టర్ అని అడగాలి. డెవలప్మెంట్ కరెక్ట్ ఉందా, డెవలప్మెంట్ అసెస్మెంట్ ఎట్లా ఉంది, ఎందుకంటే చిన్న ఏమన్నా తప్పిదాలు ఉంటే మొట్టమొదట గమనించి దాన్ని సరిదిద్దడానికి మనకు అవకాశాలు ఉంటాయి. ఆలస్యం చేయొద్దు. డెవలప్మెంటల్ డిలే ఉన్నప్పుడు ఎంత తొందరగా స్టిమ్యులేషన్ థెరపీ ఇస్తే దాన్ని వాళ్ళు అందుకోగలుగుతారు, దాన్ని నార్మల్ పీపుల్లో జాయిన్ కాగలుగుతారు. కనుక డెవలప్మెంటల్ అసెస్మెంట్ తప్పనిసరి. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మీరు జలుబు, దగ్గు, జ్వరము, వాంతులు, విరేచనాలు అని అడగకుండా అవిటితో పాటు మా టీకాలన్నీ పూర్తయినాయా, మా ఎదుగుదల ఎట్లా ఉంది, బరువు ఎట్లా ఉంది, పొడవు ఎట్లా ఉంది, దాంతో పాటు డెవలప్మెంట్ ఎట్లా ఉంది అంటే స్కిల్స్, నైపుణ్యతలో ఎంత ఎదుగుదల ఉంది అని అడిగి అవన్నీ అడగాలి, అవన్నీ చూడాలి, అవన్నీ డాక్యుమెంట్ చేయాలి. అప్పుడు కానీ సంపూర్ణ భద్రత, సంపూర్ణ ఆరోగ్యం మన పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది. కార్యక్రమంలో ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ ఒక్కసారి చూద్దాం. 8వ నెల బేబీస్ చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే ఈ స్థాయిలో వారిలో మూవ్మెంట్ పెరుగుతుంది. ఈ నెలకి పాకడం అంటే క్రాలింగ్ లో దాదాపు అందరూ బేబీస్ నైపుణ్యత సాధిస్తారు. సపోర్టుతో కూర్చోవడం, ఆ తర్వాత ఆసరా ఇస్తే లేవడం కూడా చూడొచ్చు. ఇక కొందరు తామంతట తాముగా కాళ్లల్లో శరీర వెయిట్ ని తీసుకొని ఒక్క క్షణం నిల్చోవడం కూడా చూస్తాం. కొందరు శిశువులు 8వ నెలకే నడుస్తూ ఉంటారు. ఇది అందరిలో సాధ్యమా అంటే సాధ్యపడకపోవచ్చు. కొందరు తమ శిశువుని వాకర్లో వేస్తూ ఉంటారు. దీనివల్ల వారిలో నిల్చోవడం సాధ్యపడుతుంది. కానీ అది మంచి పద్ధతి కాదు. మైల్ స్టోన్స్ అనేవి తామంతట తాముగా నేచురల్ గా జరిగేవి తప్ప బలవంతంగా నేర్పించేవి కావు. ప్రీమెచ్యూర్ శిశువులు మైల్ స్టోన్స్ కొంచెం లేట్ గా అచీవ్ చేయడం కూడా నార్మల్ గా భావించాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఒక చేతి నుంచి మరో చేతికి టాయ్ ని మార్చే స్కిల్ ని 8వ నెలలో చూడొచ్చు. చేతిలో నుంచి జారిన వస్తువు కోసం వెతకడం, ఎవరైనా తమని పిలిస్తే అటువైపుగా చూడడం, సాలిడ్ ఫుడ్స్ ని జారుగా మొదలుపెట్టి నెమ్మదిగా 8వ నెల వచ్చేసరికి వండి కాస్త కోర్స్ అంటే బరకగా తినిపించడం ద్వారా బేబీకి పలు రకాల టెక్స్చర్స్ ని అలవాటు చేయొచ్చు. ఫింగర్ ఫుడ్స్ అంటే చేతి వేళ్లతో పట్టుకొని తినే ఆహారాలను కూడా ఈ స్థాయిలో అలవాటు చేయాలి. తల్లి పాలతో పాటు సాలిడ్ ఫుడ్స్ ఎలా పెట్టాలి అంటే సరైన ఇంటర్వెల్స్ లో మార్చి ఈ రెండింటినీ పెట్టడం ఒక మంచి ఉపాయం. బేబీకి ఆకలి వేసినప్పుడు సాలిడ్ ఫుడ్స్ ని ట్రై చేస్తే వారు నెమ్మదిగా అలవాటు పడతారు. బేబీ చెప్పే అమ్మా, అబ్బా, తాత అనే మాటలు వారు అర్థం తెలిసే అంటున్నారా అంటే అలా ఏమీ ఉండకపోవచ్చు. కనీసం సంవత్సరం వచ్చేదాకా వారు చెప్పే మాటలకు అర్థం ఇది అని వారికి తెలియకపోవచ్చు. చూశారుగా 8వ నెల శిశువు సంరక్షణలో ఎన్నో సందేహాలు, తెలుసుకోవాల్సిన ఎన్నో అంశాలు. బేబీ కేర్ సంబంధం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.8
youtube.com/ఈటీవీ లైఫ్ ఇండియాలో చూడొచ్చు మరియు www.facebook.com/ఈటీవీ లైఫ్ ఇండియా అలాగే www.twitter.com/ఈటీవీ లైఫ్ ఇండియాలో ఫాలో చేయొచ్చు.